వలి గారి తల్లి గారు ఉన్నారండి. అమ్మా ఒకసారి అమ్మా ఎదురా. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే జీ మాజీ. రైట్, చూసా అమ్మ వచ్చింది. ఇంతమంది ఉన్నారు ఏంటి వలి బాయ్, చక్కగా ఇంతమంది సపోర్ట్. అసలు ఫారూక్ సారే ఉన్నారు. ఇంతకన్నా నీకు బలం ఏంటి చెప్పు. మీ మంచితనం మీరు చేసిన పని చూసి నాకు ఎంత హ్యాపీ వస్తుంది తెలుసా. ప్రపంచంలో నీకు తెలిసిందే వలిపాయ్, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఓకేనా. అక్కడ ఏదో వాళ్ళు నీ మంచి మనసుతో వాళ్ళు క్షమించేసావు. నువ్వు అంటున్నావు కదా పోలీస్ కేసు పెట్టమని ఫారూక్ సార్ చెప్పారు నాకు. ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ కేసు పెడదామా అంటే మీరు ఇప్పుడు కూడా అదే మాట. ఇది సేమ్ సార్, ఇప్పుడు కూడా అదే మాట సార్, వద్దు అంటున్నారు. ఇప్పుడు కూడా వద్దా అంటున్నారు సార్. నేను ఇంతకుముందు ఇదే అంశంపై డిబేట్ చేశాను చాలామంది. వాళ్ళు ఏమంటారంటే వలీ జావేద్ని వేధించిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, రేవంత్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నట్టుగా మాట్లాడారు వాళ్ళంతా. ఓకే, ఇప్పుడు కూడా మీ మనసు అంతే, వదిలేయటం చూడదాం. ఏమి మా వ్యాపారం జరుగుతుంది చాలు సార్. రే బాబు ఇంద్రావు ఏం సార్, మన ప్రతాపం మొత్తం ఇటువంటి వాళ్లపై మన ప్రతాపం. ఇంకేం చెప్తాను చెప్పండి సార్. మీరు వీళ్ళందరూ కూడా ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ అడిగారు కదా సార్. నా వెనకాల సర్టిఫికేట్ ఉంది చూడండి సార్. కనిపిస్తుంది సార్ స్క్రీన్ మీద చాలా క్లియర్ గా డైరీ బిజినెస్ డీటెయిల్స్ అని చెప్పేసి మొత్తం కంప్లీట్ గా ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడాను వీళ్ళు సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారండి. దీనికన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుంది సార్. వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఎవరో మీలాంటి వాళ్ళు నేను అడుగుతున్నాను సార్. అట్లా అలా వస్తే ఎన్ని ఉన్నాయి సార్ విజయవాడలో కానీ, కర్నూలులో కానీ, తిరుపతిలో కానీ ఎన్ని కొట్లు ఉంటాయి, ఎన్ని అంగళ్ళు ఉంటాయి, వాటి అన్నిటికీ ఉన్నాయి సార్ సర్టిఫికేట్స్. మనం పోయి తింటున్నామా, 4 ఇడ్లీ తింటున్నాం ఉదయాన్నే, అంతే కదా సార్. అవునుగా, అవును. ఇప్పుడు అది నమ్మకం అండి. ఎస్ సార్, నేను అదే చెప్తాను. నమ్మకం, ఆ నమ్మకం లేనప్పుడు ఇంక ఉండదు. అక్కడ పోయి మనం కులం మతం చూడం కదా సార్. చక్కగా వెళ్ళి అక్కడ 2 ఇడ్లీ అంటాము, అన్న 4 ఇడ్లీ అని అడుగుతాము. మనం అంత ప్రేమగా వెళ్తాం కదా సార్. అవునండి. అతి ముఖ్యమైన దీంట్లో ఫైనల్ గా ఒక విషయం అయితే నేను చెప్తాను సార్. ఎన్నికల కన్నా ముందు ఏదైతే నారా లోకేష్ గారు ఒకనొక సందర్భంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యి చెప్పారు, నేను ముస్లిం సమాజానికి మాట ఇస్తున్నాను, మైనార్టీ సమాజానికి, మిమ్మల్ని కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూస్తుంది అని చెప్పేసి. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా దాన్ని అమలు చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమే కదా. ఈ రోజున ఇంత పెద్ద అన్యాయం జరిగితే చాలా సింపుల్ గా ఆయన ఒక ట్వీట్ తో దాన్ని మొత్తం కొట్టిపడేసి ఈ రోజున మొత్తం ముస్లిం సమాజం యొక్క గుండె లోతుల్లోకి ఆయన మీద ఒక గౌరవ మర్యాదలు అనేది పెరిగిపోయింది. అసలు చెప్పారు ఎప్పుడెప్పుడు నేను బంద్ తినాలని ఉంది వలిబాయ్, నేను వస్తాను కలుస్తాను, ఈ బంద్ తినాలని అన్నారు లోకేష్ గారు. ట్వీట్ నేను చూశాను సార్. ఇట్స్ గుడ్. అవును సార్. ప్రతి ఒక్కరూ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ఇంకో విధంగా చూస్తారు కానీ అక్కడ కనపడలేదు సార్. తనకి ఒక భరోసా ఇవ్వటానికి ముందుకు వచ్చినట్టు కనిపించింది సార్. చాలామంది స్పందించిన వాళ్ళు కూడా చాలా వరకు వలీని కానీ జవీద్ని చూస్తే ఆ రోజు వాళ్ళ పడ్డ బాధ నిజంగా వర్ణనాతీతం సార్. ఎందుకంటే కనిపిస్తూ ఉంది మాకు విజువల్స్లో, మేము కనుక్కోగలుగుతామే. వీళ్ళు ఎంత హింసించారు అనవసరంగా అనిపించింది సార్. నిజంగా వాళ్ళు వ్యూస్ కోసం చేసి ఉండొచ్చు కానీ సార్ అది తప్పు. దాని మీద ఏదైనా చర్య తీసుకుంటారేమో, ప్రతిదాన్ని సుమోటగా కేసులుగా తీసుకుంటారు. మేము చూస్తున్నాం సార్ అక్కడ ఏం జరుగుతుందో. ఇది తీసుకుంటారు అని అనుకున్నాం సార్. బట్ ఈ మనుషులైతే ఒకవేళ వాళ్ళు కేసు తీసుకుని వీళ్ళు పోయి చెప్పరేమో మాకు ఇట్లా అన్యాయం జరిగింది అనేసి. అంత మంచి మనుషులుగా నాకు అదే అనిపిస్తుంది సార్. ఆ కేసు కూడా పెద్ద ఇది ఉండదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు అయితే అక్కడే సమాధానం వచ్చేసారు. ఆ స్పాట్లోనే సమాధానం వచ్చేది. లేదంటే ఇమీడియట్లీ జరిగేది సార్. లేదంటే ఆ తర్వాత ఫైట్ చేసేవాళ్ళు వీళ్ళు కోర్టులు కేసులు అని చెప్పేసి వదిలేవాళ్ళు కాదు. అంటే ఈ రోజు కూడా ఈ క్షణం కూడా వలీ జావేద్ చూస్తూ ఉంటే ఒకవేళ ఆ యూట్యూబర్స్ ఒక్కసారి చూడండి. ఇలాంటి వాళ్ళ మీద, ఇలాంటి బక్క పలచని వాళ్ళ మీద మీ ప్రతాపం ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. జర్నలిస్టు ముసుగులో మీరు చేసే క్వశ్చన్స్ కానీ తప్పది. ఆధార్ కార్డు అడగాల్సిన అవసరం ఏ జర్నలిస్ట్కి లేదు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. అది నీ ఆధార్ కార్డు చూపి నీది అంటానికి హూ ఆర్ యూ అని చాలామంది ఇంతకుముందు కూడా డిబేట్లో చాలామంది చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. మనం అవతల వ్యక్తులు ఏదైనా మంచి చూపిండి కానీ టీవీలో మీ యూట్యూబర్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. కానీ ఇలాంటి బతుకు తెరువు కోసం వాళ్ళు పడే బాధలు వర్ణాతీతం. వాళ్ళు చేయాలనుకుంటే వేరే విధంగా చేయించాడు, బండ్లు అమ్మాల్సిన అవసరం లేదు అంత దూరం నుంచి వచ్చేసి. ఎవరైనా సరే అది ఎక్కడున్న వాళ్ళు కూడా చేయాలనుకుంటే ఏ విధంగానే అక్రమ పద్ధతిలో మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు చాలామంది ఏ విధంగా సంపాదిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ పొట్ట చేతి పట్టుకుని వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి.
అంతేగాని మీ వ్యూస్ కోసం ఇలాంటి వాళ్ళ మీద మీద ప్రతాపం చూపించదు. ఎందుకంటే ఈరోజు మీ మీద కేసు పెట్టాలా అని మేము అడుగుతుంటే కూడా వద్దు సార్ ప్లీజ్ వాళ్ళకి ఏమన్నాకో అంటున్నారు. అంటే అర్థం చేసుకోండి, అలాంటి మంచి వ్యక్తులు మీరు ఎంత హింసించారు. మీ ముందు బన్ను తినమని చెప్పి వాళ్ళు ఎంత వేధించి ఆ విజువల్ చూస్తుంటేనే చాలా బాధ వేస్తుంది. దయచేసి ఆ యూట్యూబ్ వాళ్ళు ఇప్పటికైనా సరే వచ్చి క్షమాపణ చెప్పటము, వీళ్ళకి అపాలజీ చెప్పి మీ ఛానల్ తరఫున చేస్తే బాగుంటుంది. లేకపోతే తప్పకుండా ఊపర్ భగవాన్ హై కేసాబ్ అంతేనా? అంతే సార్. ఎందుకంటే మనం దీన్ని మళ్ళా పొలిటికల్ కాదు సార్, ఇక్కడ మొత్తం కావాల్సింది లేదండి మానవత్వం. అసలు దీంట్లో ఏ కోణానా కూడాను పొలిటికల్ లేదు దీంట్లో. Yes, sir. This is only based on a purely 100% on the basis of humanitarian grounds. Yes, మానవతా దృక్పథం తప్పించి ఇందులో ఎటువంటి రాజకీయం అనేది ఉండకూడదండి ఇటువంటి అంశాల్లో మరీ ముఖ్యంగా. ఎస్ సార్, ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు సార్, దాదాపు కొన్ని కోట్ల మంది స్పందించారు సార్, వలీకి సపోర్ట్ చేశారు సార్. ఈ మధ్యకాలంలో ఇంతకన్నా ఏం కావాలి సార్? అతను అక్కడే విజయం సాధించాడు సార్. కోర్టుకి వెళ్ళిన అవసరం లేదు, పోలీస్ కేసు పెట్టిన అవసరం లేదు, అవతలని శిక్షించ అవసరం లేదు సార్. ఇంతమంది అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే కొన్ని 100 కోట్లు అనుకోండి సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళంతా. అంటే దాదాపు ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి శిక్ష విధించినట్టే కదా సార్, ఇండైరెక్ట్గా. అంతేనా? అంతే కదా. ఎస్ సార్, రైట్. ఇంకా మునుముందు ఇలాంటివి జరగకుండా మీరు ఏం చెప్తారు సార్? ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? సార్ దీంట్లో చాలా సింపుల్ అండి. చూడండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం అందరం కూడాను అనుకుంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆ దేవుని యొక్క బ్రహ్మ యొక్క రూపం అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ భోజనానికి ఈ ఫుడ్ కి రిలీజియన్ తో సంబంధం లేదండి. ఇంకొకళ్ళు అంటారు ఏంటి ఫుడ్ జిహాద్ అంటారు, ఇంకోళ్ళు అంటారు ఇది హరాము, దీంట్లోనేమో ఉమ్ముతారు అని చెప్పేసి. ఎవడైనా చేస్తాడా సార్ ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు? ఈ భోజనం గురించి మనం ఇంతలాగా మనం మాట్లాడటం అనేది ఇది సభ్య సమాజంలో కరెక్ట్ అయింది కాదు. ఇది మీరు దయచేసి నేనైతే ఒకటే కోరుకుంటాను, విజయవాడ కాదు, మన ఆంధ్ర రాష్ట్రం కాదు, మన భారతదేశం ఇటువంటి మానవత్వానికి పెట్టినటువంటి ఒక మంచి పేరు. ఇటువంటిది వదిలేసి మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని వదిలేసి మనం సెక్యులరిజం అంటాం. సెక్యులరిజం అంటే చాలా మంది చాలా రకాలుగా మనం ఇచ్చే దానికి డెఫినేషన్ ఇస్తూ ఉంటారు. అదేంటంటే టోపీ, ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తే నేను నా టోపీ తీసి మీకు ధరించడము, లేకపోతే మీ దగ్గరికి నేను వస్తే కనుక నాకు మీరు బొట్టు పెట్టడం. సెక్యులరిజం అంటే అది కాదండి. పరస్పరం గౌరవించుకోవడం, నా ఆచారం, ఆహార్యం, వ్యవహారం, నేను ఎలా ఉన్నానో నేను అలాగే ఉంటాను, మీరు ఎలాగైతే ఉన్నారో మీరు అలాగే ఉంటారు, మీరు నన్ను గౌరవిస్తారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. దిస్ ఈజ్ వాట్ సెక్యులరిజం ఈజ్. అంతే తప్పించి ఈ రోజున ఏదైతే ఈ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది ఒక మంచిగా జరిగిందని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క హిందూ సోదరుడికి కూడాను, ముస్లిం సమాజం మొత్తం కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ నేను మదర్తో అమ్మతో మాట్లాడచ్చా సార్? మైక్ కొంచెం దగ్గర పెడితే అమ్మతో నేను ఒక్క క్వశ్చన్ చేశా. మాన్ తనకి వినపడుతుందా సార్ నా వాయిస్? ఫారూక్ సార్ మదర్కి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. మేమంతా ఉన్నాం మీతోటి, అలీ తోటి, జావేద్ తోటి, మీతోటి కూడా. ఓకేనా? ఏం బాధపడుతూ చక్కగా మీ వ్యాపారం చేసుకోవచ్చు. ఎవరు తప్పు చేయలేదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదమ్మా. మీ కష్టమే కదా అంతా. అంతా తీసేసారా మైండ్లో నుంచి? వలి అయితే తీసేసాడు, చెప్పేస్తున్నాడు నాకు సాబ్ చూడదు అంటున్నాడు. ఏం పెట్టుకోవద్దు, మనసులో ఏం పెట్టుకోవద్దు. అంతా మనంతా ఒకటేమా, అంతా ఒకటే. ముందు ఫారూక్ సార్ కూడా మీరు చెప్పాలి, మీ వెనక నిలబడ్డారు ఆయన. రైట్. ఏం కాదమ్మా, చక్కగా ఎప్పుడు మీ వెంట చాలా మంది ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. అంతా మీ బిడ్డలు లాంటి వాళ్ళమే. ఓకేనా? ఏ మనసులో పెట్టుకోవచ్చు. చక్కగా మళ్ళా మీ పని మీరు చక్కగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు. సరేనా? రైట్ మా. నమస్తే అమ్మా. ఫారూక్ భాయ్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు, ఎందుకంటే ఒక మంచి ఇష్యూ. ఎందుకంటే ఒక మంచి ఇష్యూ, ఎందుకంటే చేయాలనుకుంటే దీన్ని చాలా చేయొచ్చు సార్. వ్యూస్ కోసం మాకు అవసరం లేదు సార్. వైకే టీవీ ఎప్పుడు అలాంటి
ప్రయత్నం లేదు సార్. మీరు మా లోగోలోనే చూడొచ్చు సార్, వై వైట్గా ఉంటుంది, కే బ్లాక్ ఉంటుంది సార్. అంటే సమాజంలో చెడు మంచి ఎట్లా ఉంటుందో మా లోగోలోనే కనిపిస్తుంది సార్. యువ కెరటం, అమ్మవారి బొట్టు, పసుపు అంటే మన తెలుగుదనంలో తెలుసు, అందరం యూజ్ చేస్తాం. వచ్చిందే ఇది అందరి న్యూస్, అందరి గుండెల్లో ఉండాలి, తెలుగువారికి గుండె చెప్పడం సార్. వలీకే కదా, ఎవరికి ఏం జరిగినా కూడా మేము ముందుంటాం సార్. అక్కడ తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తాం సార్, దాంట్లో భయపడేదే లేదు సార్. ఎస్, దాంట్లో ఎటువంటి వెనక్కి తగ్గే అవకాశమే లేదు సార్. దాన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాం సార్. మంచిని ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. వలీ లాంటి మంచి వ్యక్తికి, జావేద్ లాంటి మంచి వ్యక్తికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సార్. వైకేటీ తరఫున కూడా మేము ఎప్పుడు ఉంటాం సార్. తప్పకుండా వీళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి మీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉండాలి సార్. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి కొంత భరోసా మీలాంటి వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ జీవితంలోకి వెళ్ళిపోవాలి సార్. ఇదంతా ఇంకా పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇంకా ఇంటర్వ్యూలు ఇది కూడా వాళ్ళకి కూడా చెప్పేద్దాం, ఎందుకంటే కట్ చేసేయమని చెప్పేసి. ఎందుకంటే రోజు వేధిస్తుంటారు, మళ్ళీ వ్యూస్ పెరగడానికి ఇదంతా జరుగుతుందంటే మనకు తెలిసిందే కదా సార్. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇంక మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి సార్, వాళ్ళ సజ్జనార్ సార్, ఇంకా వాళ్ళకి వదిలేద్దాం సార్. ఎందుకంటే ప్రతిదీ చూసి వాళ్ళు కేసులు పెట్టి సుమోటోగా అంటున్నప్పుడు దీన్ని ఎందుకు తీసుకోలేదు ఇంకా భగవంతుడికే తెలియాలి. కాబట్టి ఇంకా వాళ్ళకే వాళ్ళ కోర్టులోని బాల్ వదిలేద్దాం సార్. ఏమంటారు? వాట్ మ్యాన్, హ్యాపీ సార్. ఏం పట్టించుకోవచ్చు చక్కగా. జావేద్ భాయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? సార్ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ సార్. మేము ఇంత దూరం వరకు వచ్చినా మాకు అందరికీ ఆదుకుంటున్నారు, అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి ఎవరు చేసినారు, మతం అని కాదు సార్, భారతదేశంలో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసినారు. అందరికీ చాలా కృతజ్ఞత సార్. మా తరపు నుంచి మాకు ఇంత సపోర్ట్ చేసినారు, మాకు ఇంత దూరం నుంచి ఇంత దూరం వరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సార్. ఏమైనా మేము తప్పులు చేస్తే మాకు క్షమించండి సార్, అంతే. ఇద్దరు ఒకే ఊర్లో చూడండి సార్, తప్పు చేసినోడేమో ఇంట్లో కూర్చున్నాడు, ఏ తప్పు చేయని వాళ్ళు క్షమించమని పబ్లిక్ అడుగుతున్నారు సార్. ఏ మేరా భారత్, వాట్ ఫారూక్ బాయ్ ఆర్ లాఫింగ్, అంతేనా? ఏ మేరా భారత్. అది ఆ సంస్కారం నేర్పించినటువంటి వారి తల్లిదండ్రులకి సలాం అండి. ఎస్, వాళ్ళిద్దరికి చేతులెత్తి మొక్కాలి సార్, ఆ తల్లిదండ్రులకి. ఇద్దరు ఒకే ఊర్లో ఈ పక్కన బ్రదర్సా ఏమవుతారు? అత్త మామ కొడుకులు. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. మీ మిసెస్ ఏం లేదుగా, హ్యాపీగా ఉంది కదా ఇప్పుడు? నాకంటే ఆ విజువల్స్ చూస్తుంటే కొంత బాధపడింది, కొంచెం హ్యాపీగా ఉంది సార్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు మాకి, బాగుందని మరి అని అందరూ చెప్తున్నారు సార్. మాకి ఏం బాధపడగలి, మీరు అంతా మేము ఉన్నామని చెప్తున్నాను సార్. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు, ఎదురుకున్నా సార్. మేము మా అక్క చెల్లెల పిల్లలు కూడా నేను పాలెత్తాను సార్. మొత్తం నువ్వే చూస్తావు అంతా. సో ఆ నేపథ్యంలోనే నువ్వు ఈ వ్యాపారం చేస్తూ అంత దూరం వెళ్తున్నావు. శ్రీనివాస్ గారు సార్, అతను చెప్తుంది ఏంటంటే మహేష్ పాల్లేదు అంటే మా అక్క కూతురు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడాను నేనే పోషిస్తున్నాను, అదే చెప్తున్నాను సార్. అందరినీ ఇతనే చూసుకుంటున్నాడు, దానికోసమే ఇతను అక్కడికి. ఇంకా అంతే కదా సార్. ఎన్ని గుణపాఠాలు ఉన్నాయి చూడండి. అసలు నేను అదే అడుగుతున్నాను సార్. తన ఫ్యామిలీ ఉంది, ఇద్దరు పిల్లలు కాకుండా తన అక్క బిడ్డలను వీళ్ళందరినీ కూడా కుటుంబంలో వీళ్ళందరినీ పోషిస్తున్నాడు తను. సో ఈ నేపథ్యంలోనే అతను ఈ జాతరలకు వెళ్ళి ఆ బిజినెస్ చేస్తూ ఉన్నారు, కుటుంబ పోషణ కోసం, అంతే. ఇంకా వేరే ఇదేం లేదు. ఇది ఒక్క వర్కే తెలుసు మీకు? ఇంకా ఇదే సార్, చిన్నప్పటికి ఇది వ్యాపారం సార్ చేసేది మేము. రాదు సార్. అంటే ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళంతా సపోర్ట్ చేసేసారు సార్, మేము బయటకు పోయి అమ్ముకున్నాం సార్. ఓకే. దీంట్లో పెద్ద మీకు లక్షలు కూడా వచ్చేది లేదు సార్. చెప్తున్నట్టు ఇప్పుడు లెక్క తీస్తే మనిషికి 1000 రూపాయలు మిగులుతుందా? ఇది అంతే కదా సార్ ఒక ట్రిప్కి? ఫరూక్ సార్ అంతే మాక్సిమం. ఒక బండికి 2-3 కష్టపడతారు, 400 నుంచి 500 మధ్యలో ఒక్కొక్కరికి మిగులుతాయి, అంతే. ఇంకా మీ భార్య కూడా దేవతయ్య, ఏం లైట్ తీసుకుంది అంతే, ఏమన్నా తన ఒక్క మాట కూడా. ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కడైనా ఎప్పుడు మాకు ఎప్పుడు అడగలేదు. మా తాతల కాడ నుంచి మా నాన్నల కాడ నుంచి చేస్తున్నారు సార్ ఈ వ్యాపారం. మాకు ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు. ఇది ఆయన వచ్చినా కూడా మనం ఏం చెప్పాలి అనేది కూడా మాకు అంతగా ఇది తెలియదు సార్. ప్రశ్నలతో వేధించారు మిమ్మల్ని, చుట్టూ మూగారు ఒక ఇద్దరు. చుట్టూ జనం కూడా ఎట్లా ఉంది ఆ టైంలో? కొంతమంది చూస్తున్నారు, కొంతమంది ఫోన్లే అంటున్నారు కూడా, కొంతమంది
ఆయన ఏమైనా చేస్తారేమో, మేమైనా వేరే దేశం నుంచి వచ్చినాయేమో అని అనుకున్నాను. అది ఎవరు డౌట్ ఉండదు. అది సరే, వాళ్ళు అది తీసుకున్నారు. కానీ అక్కడికి అంత ఇదే ఉంటుంది. అంతమంది పోలీస్ ఆఫీసర్లు వచ్చారు ఆ జాతరకి, పెద్ద పెద్ద ఆఫీసర్లు అక్కడ ఉన్నారు. చెకింగ్ లేకుండా ఇదంతా చేస్తారు. సరే, వాళ్ళు ఇంకా వ్యూస్ కోసం అంటే పోలీస్ అనేది సార్, మాకు కవాబన్ ఆటో చూస్తే వాళ్ళు పాపం పంపించేస్తారు సార్. వాళ్ళు బతకడానికి వచ్చినారు కదా అని పోలీసులు ఏం ఎప్పుడు చేయరు. చేయరు అట్లా. సార్ వాళ్ళనే 1-2 తిని మాకు డబ్బులు ఇచ్చి కూడా పోతారు సార్. సార్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏమి ఇది ఇబ్బంది అనేది చేయరు. అక్కడ ఏమి ఇబ్బంది పెట్టు, పోలీసులది కూడా ఏమి ఇబ్బంది లేదు. తెలంగాణ పోలీసు సైడ్ పెట్టుకొని బాగా అమ్ముకుని అని చెప్తారు సార్, అంతే. సూపర్. సార్ వింటున్నారా ఫారూక్ సార్? సార్ నా జర్నలిస్ట్ మిత్రుల్ని మాకే అసహ్యం వేస్తుంది సార్. మైక్ అడ్డం పెట్టుకుని వీళ్ళని వేధించారు. పోలీసులు కూడా చివరికి సపోర్ట్ చేశారు సార్ వీళ్ళకి. చెప్తున్నారు, చూశారుగా. ఇప్పుడు ఆ సరుకు అంతా డ్యామేజ్ అక్కడ ఆ రోజు. సగం వరకు పాడేసినారు సార్. ఇంకా కొద్దిగా ఉంటే ఇంకా లాస్ట్ డీజిల్లకి దానిలకి అమ్ముకుంటూ వచ్చినాం సార్. ఎంత వరకు ఎంత ఖర్చు అయిందని, అంటే ఎంత డ్యామేజ్ చేశారు, ఎంత అమౌంట్, మీరు ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళారు? 1,00,000 దగ్గర మేము ఖర్చు పెట్టుకున్నాం సార్. ఇంకా అందరికీ 4 ఉన్నాం కదా సార్. సరే, ఒక వారం క్యాంప్ చేస్తే ఒక 10,000 అట్లా మిగులుతాయి సార్. వారం 8 రోజులు 10 రోజుల వరకు 8 రోజులు టైం వరకు 10,000 అట్లా మిగులుతాయి సార్ అందరికి. ఏమంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినారు. అట్లా చేయడం వల్ల మాకు ఏం తోచక ఒకరోజు ఆడనే ఉండి లాస్ట్ రోజు కొంచెం అమ్ముకోవాలంటే ఇంకా ఒలి దగ్గర పోయి ఇంకా ఇబ్బంది పడడం వల్ల ఇంకా సరుకు మొత్తం మిలిగించి పారేసినాం సార్. ఎవరు అక్కడ ఉన్న అధికారులు కానీ జనం కానీ ఇట్లా ఎవరు సపోర్ట్లా అంటే చెప్తున్నారు సార్, టైంలో చెప్తుంటే కూడా వాళ్ళకే రివర్స్ చెప్తున్నారు సార్. అంతే సార్. ఏం లేదు, వెళ్ళి జాతరకి వెళ్ళి కూడా ఒక మచ్చ వేసుకుని బాధపడుతూ ఇంటికి వచ్చారంతా. ఫరూక్ సాబ్ సార్ ఏం మాట్లాడతాం చెప్పండి సార్, మాట్లాడి రావట్లేదు నాకు కూడా. నో వర్డ్స్ అండి, నో వర్డ్స్. ఎందుకంటే దీంట్లో వాళ్ళు ఎక్కడైనా ఏమన్నా కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ డిబేట్ దద్దరిల్లిపోయేది. కానీ వాళ్ళే ఎదురుగా వాళ్ళే క్షమాపణ కోరుతున్నారు. మా వల్ల ఏమన్నా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళే కోరుతున్నారు. వాళ్ళ క్షమాపణ చెప్పాల్సింది పోయి వీళ్ళే క్షమాపణ చెప్తున్నారు. నువ్వేమైనా కేసు పెడతావా అంటే మేము కేసు పెట్టము అంటున్నాడు. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకా మీరు నేను ఏం చేయగలం? ఏం చేయాలి సార్ మనుషుల్లో? ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ఎక్కడో చోట మంచి సహకారం, ఎందుకంటే వీళ్ళు పట్టీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది, వీళ్ళకి అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అటువంటి సహకారం ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా భూములు కేటాయించి వీరికి కుటీర పరిశ్రమను మరింతగా ప్రోత్సహించి అందరికీ కూడాను ఒక స్థలం అలాంటిది అటు కేటాయిస్తే కనుక ఈ 500 కుటుంబాలకి జీవనోపాధి ఇంకా బాగా మెరుగుపడుతుంది, వీరి యొక్క జీవన ప్రమాణాలు కూడాను పెరుగుతాయి అని చెప్పేసి మనం ఆశించవచ్చండి. అంటే కర్నూలు దాదాపు పక్కన వీళ్ళు పనిచేసే చోట. ఇంకొక మాట సార్, 2023లో లోకేష్ గారు పాదయాత్ర చేసే సమయంలో ఒక ట్వీట్ ఉంది. రాత్రి నాకు ఆ ట్వీట్ నా కళ్ళలో పడింది. అది 2023 కోవాబన్ ముందు నుంచొని సెల్ఫీ తీసుకుంటూ అని, అప్పుడు సెల్ఫీ తీసుకుని అని పోస్ట్ చేసేవాడు కదా. బాబు గారు కూడా తిన్నారు, ఫోటో ఉంది. కర్నూలులో ఖచ్చితంగా కోవాబన్ తినాలి అని చెప్పేసి అక్కడ ఆ సెల్ఫీ కూడా పెట్టున్నారు ఆయన. నేను చూడొచ్చా, మీ దగ్గర ఉందా ఫోటో? ఏమన్నా తప్పేమది సార్? ఉందండి, నేను పంపిస్తాను. నేను ఎస్ సార్, ప్లీజ్ సార్. నేను బాబు గారిది కూడా నేను చూశాను సార్, ఆయన తింటాం చక్కగా. సార్ బాబు గారు కూడా కోవబన్ తింటున్నారు సార్. ఓకే, చూసావా? ఓకేనా, చంద్రబాబు గారు కూడా. ఓకే, హ్యాపీ సార్. అండ్ ఈ తల్లి చేసింది అబోన్, ఓకేనా, కోవా ఆమె తయారు చేసిన ఆయన తిన్నారు. సో ఒక లేడీ గారు సార్, ఆమె అప్పట్లో బాబు గారు వెళ్ళినప్పుడు పర్యటనలో ఆమె చేసినప్పుడు ఆయన స్వయంగా సార్ తిన్నారు సార్ చక్కగా. మీకు తెలుసు కదా, ఆయన బయట ఎక్కడ కొన్ని లిమిట్స్ పాటిస్తారు ఫుడ్లో కానీ అలాంటి వ్యక్తి కూడా చక్కగా ఆ రోజు ఆ చేతుల్లో నుంచి తీసుకుని. నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు సార్, ఇంకా పక్కన ఎవరో ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు. ఇదిగో వలీబాయ్, ఓకేనా, అది రైట్ సార్. మీరు చెప్తున్నట్టుగా వీళ్ళకి వ్యాపారానికి సంబంధించి సార్ కొంచెం పర్మనెంట్గా FSSA మీరు చెప్పినట్టు ఫుడ్ సేఫ్టీది అది సర్టిఫికేట్స్ కంపల్సరీ వాళ్ళకు ఉన్నాయి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉండి వీళ్ళు వ్యాపారం చేయలేరు సార్. అటు ఎక్కడ మన చుట్టుపక్కల అటు బెంగళూరు సైడు వీళ్ళకి జాతరలు జరుగుతున్న వెళ్తారు,
అటు మంత్రాలయం వెళ్తుంటారు వీళ్ళు, అదే నేపథ్యంగా ఇటు మహబూబ్ నగర్ వచ్చారు, మన జాతరకి వచ్చారు సార్, మేడారం జాతరకు వచ్చారు, వేరే రాష్ట్రాలు కూడా వెళ్తుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇంకొకసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏదైనా ప్రభుత్వం నుంచి వీళ్ళకి సపోర్ట్గా ఉండేదట్టు సార్ ఇలాంటి వాళ్ళకి, అలాగే వీళ్ళ ఫ్యామిలీస్కి సపోర్టు, అది కుటీర పరిశ్రమ కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి సార్. కుటీర పరిశ్రమ మీద బాబు గారు అంటుంటారు ఎంఎస్ఎంఈని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి అనేసి ఆయన అంటుంటారు. పెద్ద పెద్ద కంపెనీల్లో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కానీ ఇలాంటి చిన్న పరిశ్రమ వలన దాదాపు వీళ్ళ ఫ్యామిలీస్ నాకు తెలిసి ఎంతమంది చూడండి, ఇంట్లో వాళ్ళంతా అదే దాని మీద ఉపాధి మీద వాళ్ళ ఇంట్లో 500 కుటుంబాలండి, 500 కుటుంబాలు దీనిపై జీవిస్తున్నాయి. ఎస్, వాళ్ళు తయారు చేస్తే వీళ్ళ తీసుకుని వెళ్ళి ఇలాంటి జాతరలో అట్లా అమ్మి మళ్ళీ వచ్చిన డబ్బుతో షేర్ చేసుకుంటారు. నలుగురు మీరు అన్నదమ్ముళ్ళు కానీ అట్లా బంధువు మీరంతా. రైట్ సార్, దానికి సంబంధించి మీరు తప్పకుండా సార్ ఒకసారి మాట్లాడండి, మీకు ఆ చనువు ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలతో మీరు చేస్తారని దృష్టిలో ఉంది. ప్రభుత్వ దృష్టికి మరింతగా తీసుకెళ్లి వీడికి న్యాయం చేసే విధంగా ఏదో ఒకటి చేద్దాం. ఎస్ సార్, మన వైకేటీవీ కూడా ఎప్పుడు మీకు తోడు ఉంటుంది సార్. ఫారూక్ సార్, వీళ్ళకి కూడా ఐ ప్రామిస్ సార్ ఎప్పుడు మేము సపోర్ట్ ఉంటాం సార్, వీళ్ళకి మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. వలి అన్న, జావేద్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి కాళ్ళు నీళ్ళు పెట్టకూడదు నువ్వు, ఓకేనా? చక్కగా హ్యాపీగా ధైర్యంగా ఉండు, ఇంతమంది ఉన్నారు, సంతోషంగా ఉండు, మంచిగా వ్యాపారం చేసుకో, ఇంకెప్పుడు మీకు ఏం జరగదు నాకు తెలిసి. మీ మంచి మనసుకు అంతా మంచిగా జరగాలి దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, మంచిగా జరుగుతుంది వైకేటీవీ తరఫున, ఓకేనా? దమ్ముగా చెప్పు, చేతులను కట్టుకుంటారు పోయి, దమ్ముగా ఉండాలి నువ్వు, ఈ అమాయకత్వమే నీకు అక్కడ చాలా ఇది సార్. నేను చూస్తున్నాను కదా, ఇద్దరు ఇలాంటి వాళ్ళు వ్యాపారం ఏం చేస్తారు అనిపిస్తుంది సార్, కానీ కష్టపడుతున్నారు సార్, వాళ్ళకి మంచిగా జరగాలి. అది మీకు చూపిస్తున్నాను చూడు, బాబు గారు చక్కగా తింటున్నారు, ఓకే? ఆ లేడీ కూడా చేసిన ఆమె కోవా, ఓకే? సో అదేం ఇది కాదు, ఎవరో ఏదో మాట్లాడారని చెప్పేసి మీ వ్యాపారాన్ని మీరు డ్యామేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అంత ప్రేమతో రంగించింది, మేమంతా తిన్నాం, స్టాఫ్ మొత్తం తిన్నాం, మీరు చూసారు మా స్టాఫ్ అంతా తిన్నాం, ఇంకా తింటాం కూడా. ఈసారి వచ్చేటప్పుడు తీసుకురండి, విజయవాడకి ఎప్పుడు వచ్చినా మాకు ఇచ్చిపోండి సార్, తప్పకుండా మేము తీసుకుంటాం సార్. తెస్తాడండి సార్, మళ్ళీ తప్పకుండా తెచ్చిమని అడుగుతున్నాను సార్ నేను, ఫారూక్ సార్. ఇప్పుడు వాయిస్ వస్తుంది చూడండి సార్, ఇంకొకరు అయితే చూద్దాంలే అనుకుంటారు, తెస్తాను సార్ అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వలి. అది మీకు తీసుకొచ్చి ఇచ్చేంత వరకు నాకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఆయన. ఫోన్ చేస్తారేమో మీరు వెళ్ళినప్పుడు అలా కవర్ ఇచ్చి తీసుకెళ్ళి శ్రీనివాస్ గారికి, అందులో అనుమానం లేదు, శ్రీనివాస్ సార్కి ఇవ్వు అంటారేమో. రైట్, మంచిగా వ్యాపారం చేసుకోండి అన్న, ఎప్పుడు మీ వెంట మేము ఉంటాం, ఓకేనా? రైట్, ప్రతి ఒక్కరికి నేను అదే కోరుతున్నాను, ఇలాంటి అమాయకుల మీద దయచేసి మీ ప్రతాపం చూపించమాకండి. మీకు చేతనైతే పెద్ద పెద్ద హోటల్స్లో దందాలు జరుగుతున్నాయి, మనకు తెలుసు ఎన్ని హోటల్లో ఏం జరుగుతుంది, ఎన్ని బేకరీలో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు. వాటి మీద నిజమైన జర్నలిజం చూపించండి, తప్పకుండా మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ముందుండండి, అది మనకి ఇంకా వాల్యూ పెంచుతుంది. కానీ ఇలాంటి అమాయకుల మీద పట్టుకోటి కోసం ప్రయత్నించే వాళ్ళ మీద దయచేసి మీ వ్యూస్ కోసం దయచేసి వీళ్ళ మీద వెళ్ళకమాకండి అనేసి కోరుకుంటూ, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.